పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం తోట్లపాలెం గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో బజరంగ్ ఫౌండేషన్ ద్వారా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తుంది. మరి ఈ గ్రామానికి సంబంధించి ఎలాంటి సేవా కార్యక్రమాలు అందాయి, ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు పొన్నూరు అంకమరావు అండి. ఇక్కడ బజరంగ్ ఫౌండేషన్ నుంచి అంబటి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మీకు ఎలాంటి సేవా కార్యక్రమాలు అందాయి? అంబటి మురళీకృష్ణ గారు మానవతావాది అండి. ఆయన బజరంగ దళి ఫౌండేషన్ పెట్టి పేద ప్రజలకి, అణగారిన వర్గాలకి తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బులు వెచ్చించి నేత్ర పరీక్షలు కానీ, హార్ట్ పరీక్షలు కానీ, లేకపోతే వికలాంగులకి ట్రైసైకిల్స్ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి ఒక్క గ్రామంలో, పొన్నూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి. ఆయన కార్యక్రమాలకు మెచ్చుకున్న మా పేద వర్గాలు ప్రతి ఒక్కరిని ఆయన్ని రాబోయే ఈ 2024 ఎలక్షన్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి ఒక నాయకత్వాన్ని వస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ పేద ప్రజల ఆశని నెరవేరుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటున్నాము. మా పొన్నూరు నియోజకవర్గంలో మాత్రం ఈసారి అంబటి మురళీకృష్ణ గారికి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఆయన్ని సునాయాసంగా మా ప్రజలందరూ ఎన్నుకొని అసెంబ్లీకి పంపిస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మా విన్నపాన్ని మన్నించి మా పొన్నూరు నియోజకవర్గాన్ని అంబటి మురళి గారికి కేటాయిస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఆయన కానీ అలాగని కేటాయిస్తే మాత్రం ఆయన బంపర్ మెజార్టీతో గెలిపించుకొని అసెంబ్లీకి పంపిస్తాం మేము ఆయన్ని.